ఆరాధనకై మనము చేరవచ్చు అనగా ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుంచి చివరి వరకు 14వ వచనం వరకు చదువుకున్నాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరకుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆరాధనకై మనం చేరవచ్చి ఉండగా మనం చదువుకున్నటువంటి ఈ యొక్క భాగంలో పరలోకమందు జరుగుతున్నటువంటి ఆరాధన గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే అది పరలోకమందు జరుగుతున్నటువంటి ఆరాధన అయినప్పటికీ అక్కడ మనకు కనబడుతున్నది ఏంటి అంటే గొర్రెపిల్లగా ఒకరిని మనం చూస్తూ ఉన్నాం. వధింపబడినటువంటి గొర్రెపిల్ల అని 12వ వచనంలో మనం చదువుతా ఉన్నాం. వధింపబడినటువంటి ఒక గొర్రెపిల్ల పరలోక రాజ్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్లను ఆరాధిస్తున్నటువంటి ఒక సంగతిని, అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకొక మాట మనం ఏం చూస్తామంటే 13వ వచనంలో సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఆ దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నటువంటి వధింపబడినటువంటి గొర్రెపిల్లకు స్తోత్రము కలుగునుగాక అని ఆయన్ను స్తుతిస్తూ ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నటువంటి ఒక సంగతిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో ఏమన్నాడంటే అనేకుల దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అని. అనేక దూతలు అక్కడ ఆయన్ను పొగడుతూ ఉన్నారు. వారి యొక్క లెక్క కోట్ల కొలదిగా ఉంది. వారు ఆయన్ను స్తుతిస్తూ ఉన్నారు, ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. మరి వధింపబడినటువంటి ఒక గొర్రెపిల్లను గురించి మనం చూస్తాం. ఎవరు ఈ వధింపబడిన గొర్రెపిల్ల అంటే మనం ఎరుగుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను భక్తుడు బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను యేసు ప్రభువును చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మరి ఆ గొర్రెపిల్ల పరలోకమందు ఆరాధించబడుతున్నటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క గొర్రెపిల్ల అది ఎలాంటి గొర్రెపిల్ల అని కూడా మనం చూస్తే కొన్ని సంగతులు ఇక్కడ ఉన్నాయి. 5వ అధ్యాయం 12వ వచనంలో వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరకుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంటే
ఈ యొక్క గొర్రెపిల్ల శక్తి కలిగినటువంటి గొర్రెపిల్ల, ఐశ్వర్యము కలిగినటువంటి గొర్రెపిల్ల, జ్ఞానము కలిగిన గొర్రెపిల్ల, బలము కలిగినటువంటి గొర్రెపిల్ల, అదే సమయంలో ఘనత, మహిమ, మరి స్తోత్రము పొంద నరకుడు ఆ యొక్క ఘనతను, మహిమను, స్తోత్రములను పొందుటకు అర్హుడైనటువంటి గొర్రెపిల్ల. అలాంటి గొర్రెపిల్లను గురించి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్ల. అంతేకాదు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ గొర్రెపిల్ల మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి మాటలు అక్కడ ప్రవచనాత్మకంగా మనం చదువుతాం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తరించు అనేది గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడు అతడు కొనిపోబడెను అని ఆయన గురించి మనం చదువుతాము. అంటే ఆయన దౌర్జన్యము నొందినటువంటి గొర్రెపిల్ల, బాధింపబడినా కూడా నోరు తెరవనటువంటి గొర్రెపిల్ల, అన్యాయపు తీర్పు పొందినటువంటి గొర్రెపిల్ల, మనుషుల వలన విసర్జింపబడిన గొర్రెపిల్లగా పై వచనాల్లో మనం చూస్తాం. వధింపబడిన గొర్రెపిల్ల పరలోక రాజ్యంలో మరి ఆరాధించబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వధింపబడిన ఆ గొర్రెపిల్ల మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయన మన పాపములన్నీ ఆయన మీద మోసుకొని ఉన్నాడు. మరి ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి గొర్రెపిల్లను వారు ఆరాధిస్తూ ఉన్నారంటే శక్తి కలిగినటువంటి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము కలిగినటువంటి గొర్రెపిల్ల. అంతేకాదు ఘనత, మహిమ, స్తోత్రములు పొందడానికి అర్హుడైనటువంటి వాడు ఆయనే. పూజనీయుడు అని మనం చూస్తాం, పూజార్హుడు. ఆయన మాత్రమే దానికి తగినటువంటి వాడు. ఆ విధంగా ఆయన ఆరాధించబడుతున్నట్టుగా పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి సంగతులను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ యొక్క గొర్రెపిల్లల గురించి దేవుని యొక్క గ్రంథంలో ఆరాధనకు సహాయకరంగా మనం ఆలోచన చేసినప్పుడు మరి ఎలాంటి గొర్రెపిల్ల అంటే 5వ అధ్యాయం 9వ వచనంలో రక్తమిచ్చి అన్నాడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, మన కొరకు రక్తము చిందించినటువంటి గొర్రెపిల్ల. ఎందుకు రక్తం చిందించబడింది? మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థం రక్తము చిందింపబడాలి. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు కనుక అందుకొరకే నీ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నట్టుగా, తన సొత్తుగా చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాదు ఒక పస్కా గొర్రెపిల్ల పాత నిబంధన కాలంలో లేక నిర్గమకాండంలో మనం చూస్తే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని అక్కడి నుంచి విడిపించుకొని వచ్చే సమయంలో వారు ప్రతి ఇంటిలో ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ వధించారు. ఆ యొక్క రక్తమును తీసుకొని వారి యొక్క ద్వారబంధకములకు, నిలువు కమ్మికి, అడ్డకమ్మికి దాన్ని పూసుకున్నప్పుడు సంహారపు దూత ఆ యొక్క ద్వారబంధకాన్ని దాటిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ యొక్క శిక్ష నుంచి వారు తప్పించబడ్డారు, ఆ మరణం నుంచి వారు తప్పించబడ్డారు. ఎప్పుడైతే గొర్రెపిల్లను వధించి ఆ యొక్క రక్తమును వారి యొక్క ద్వారబంధకాలకు పూసుకున్నారో దాన్ని బట్టి వారి యొక్క ఇంటిలో మరణం లేదు. అంతేకాదు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. మరి ఈనాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన పస్కా పశువుగా లేక పస్కా గొర్రెపిల్లగా మనం చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మన పస్కా పశువు అయినటువంటి క్రీస్తు మన కొరకు వధింపబడ్డాడు. ఆయన యొక్క రక్తమును మనం ఆశ్రయించడం ద్వారా మనకి ఈనాడు ఏమైంది? మనము ఆ పాపపు బానిసత్వం నుంచి విడిపించబడ్డాం. నిత్య నరకము నుంచి మనం తప్పించబడ్డాం. ఆ రెండవ మరణము నుంచి మనం తప్పించబడ్డాం. నిరంతరము జీవించే వారంగా దేవుడు మనల్ని దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్లను అక్కడ పరలోకమందు వారు ఆరాధిస్తూ ఉన్నారు. మరి మనం అంతకంటే ఆయనను ఆరాధించ బద్దులమై ఉన్నాం. ఎందుకంటే దేవదూతలకు లేనటువంటి గొప్ప భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. దేవదూతల కోసం ఆయన చనిపోలేదు, నీ కోసం నా కోసమే ఆయన చనిపోయాడు. ఆయన ఆ యొక్క ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి వచ్చింది నీ కోసం నా కోసమే. ఆయన ఈ లోకంలో అన్ని బాధలు అనుభవించింది మన కోసమే.
మనం నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారు. దేవదూతలు అక్కడే ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు. మానవులమైన మనం పాపం చేశాం కనుక మనకే ఆ నరకము ప్రాప్తించి ఉండగా ఆ నరకము నుంచి మనం తప్పించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించడానికి ఆయన దిగి వచ్చి ఆయన మన కొరకై వధించబడ్డాడు. ఆయన యొక్క రక్తం మన కొరకై చిందించి ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇందాకనే మనం జ్ఞాపకం చేసుకున్నట్టు యోహాను సువార్త 1:29 ఆయన లోకపాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అంటే మన పాపములను మోసుకున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. మన పాపములు ఆయన మీద మోసుకున్నాడు. ఎందుకు? ఆ పాపములకు రావలసిన శిక్ష భయంకరమైనటువంటిది. ఆ శిక్షను మనం భరించలేము సరిగదా. ఒకవేళ మనము ఆ శిక్షను భరించినా లేక చనిపోయినా మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము. ఎందుకు అంటే పరిశుద్ధమైన రక్తమే చిందించబడాలి, అప్పుడే పాపములకు క్షమాపణ దొరుకుతుంది. మన యొక్క రక్తము పరిశుద్ధమైన రక్తం కాదు, పాపముతో నిండినటువంటి రక్తం. అందుకే తానే పరిశుద్ధులైన దేవుడు మన కోసం ఈ లోకానికి దిగివచ్చాడు. రక్త మాంసములు కలిగిన వాడుగా ఆయన దిగివచ్చి మనకు జామీనుగా నిలబడ్డాడు. మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. మన పాపములన్నీ ఆయన మీద మోసుకున్నాడు. పాత నిబంధన కాలంలో దహన బలి అర్పించడానికి, పాప పరిహారార్థ బలి అర్పించడానికి వారు గొర్రెపిల్లను తీసుకొచ్చినప్పుడు యాజకుడు వారి యొక్క చెయ్యి దాని మీద పెడతాడు. వారు పెట్టిన తర్వాత ఆ గొర్రెపిల్లను తీసుకొని గవిని బయటకు తీసుకుని వెళ్ళి దాన్ని వధిస్తాడు. అంటే వారు ఎప్పుడైతే ఆ చేతులు ఆ విధంగా పెట్టారో వీరి పాపములన్నీ ఆ గొర్రెపిల్ల మీద మోపబడినట్టు. అంటే ఆ పాపములన్నీ ఇప్పుడు గొర్రెపిల్ల మీద ఉన్నాయి. ఆ గొర్రెపిల్లను తీసుకొని పోయి వధిస్తూ ఉన్నారు. ఆ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకై మనకు జామీనుగా ఆయన నిలబడ్డాడు. మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఆనాడు వారు ఒక్కరు తీసుకొని వచ్చి నిలబడి చేతులు పెడితే వారి పాపమును మాత్రమే దాని మీదకి వెళ్ళినట్టుగా వారు అనుకున్నారు. కానీ ఈనాడు లోక పాపమును మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును ఎన్ని కోట్ల మంది మానవుల యొక్క పాపాన్ని ఆయన భరించాడు. ఆయన దేవాది దేవుడు, పాపం అంటే సరిపోనటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు. కానీ మన యొక్క పాపములను ఆయన మీద మోసుకున్నాడు. ఆ యొక్క శిక్షను ఆయన భరించడానికి ఆ పాపాన్ని ఆయన మీద మోసుకున్నాడు. ఎటువంటి పాపాలు మనం చేశామో మనకే తెలుసు. ఎంత భయంకరమైన పాపాలు, అసహ్యమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారం మనం. వాటన్నిటికీ రావాల్సిన శిక్ష ఉంది, కానీ ఇదిగో ఆ పాపాలన్నీ ఆయన మీద మోపబడి ఉన్నాయి. అందుకే దేవుడు ఆయనను చూడలేకపోయాడు. సిలువలో ఆయన చీకటి కలగజేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంధకారం అయిపోయింది. ఆ పాపములన్నింటినీ ఆయన చూడలేక అంధకారమయమైపోయింది. అందుకే చేతిని కూడా విడిచిపెట్టాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు. ప్రేమైన వాళ్ళరా, మన నిమిత్తమే మన పాపములన్నీ మోసుకొనినటువంటి గొర్రెపిల్లగా ఆయన గురించి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్ల అది నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. అంతేకాదు, పేతురు భక్తుడు రాస్తూ ఒక మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 మనం చదివితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. నిర్దోషమైనటువంటి, నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఆయన యొక్క రక్తములో ఏ దోషము లేదు, కళంకము లేదు, నిష్కళంకమైనది, నిర్దోషమైనటువంటిది, ఏ మచ్చ ఏ డాగు లేనటువంటి ఆయన యొక్క రక్తం మన కొరకు ఆయన కార్చాడు. తద్వారా ఆ యొక్క రక్తమును మనం ఆశ్రయించుట ద్వారా మన పాపములకు విమోచన దొరికింది. ఆ నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా మనం చూస్తాం. అంతేకాదు, ఆ యొక్క గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, జయించిన గొర్రెపిల్ల. ఆయన ఆ యొక్క శిలువలో సమస్తమును జయించాడు ఆయన. చూడండి, ఒక మాట మనం చూద్దాం. ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ
గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన రాజులను జయించును. ఆయన జయించేటటువంటి వాడు. అంతేకాదు చూడండి, 5వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచి ఉన్నట్టు చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను అని మనం చూస్తా ఉన్నాం. ఈయన జయించినటువంటి గొర్రెపిల్ల ఈ యొక్క 7 కొమ్ములు సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తిని సూచిస్తూ ఉన్నాయి. శక్తి కలిగినటువంటి వాడుగా సమస్తమును ఆయన జయించాడు. అంతేకాదు 7 కన్నులు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన. ఆ యొక్క శక్తి, ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క ఐశ్వర్యము, ఆ సమస్తము కలిగినటువంటి వాడుగా ఆయన సాతానుని జయించాడు, మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సమాధిని జయించి లేచాడు. ఆయన సమాధిని గెలిచి లేచాడు కాబట్టి ఇది మనకు రక్షణ సంప్రాప్తమైంది. ఆయన సమాధిలోనే ఉండింటే మనం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఆయన అందరిలాగా మరణించి అక్కడే ఉండింటే ఇలాగ మనం ఉండేవాళ్ళం కాదు. కానీ మరణించినటువంటి ఆ యొక్క శిలువలోనే పాపము ముళ్ళును విరిచేశాడు ఆయన దాన్ని జయించాడు. నరకము నుంచి మనల్ని తప్పించాడు, నరకాగ్ని నుంచి కూడా మనల్ని ఆయన తప్పించాడు. ప్రియమైన వాళ్ళారా, వధింపబడినటువంటి ఆ గొర్రెపిల్ల ఎంత శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్లను మనం ఆలోచన చేయవలసిన వారమే. అందుకే అక్కడ పరలోకంలో కూడా ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే వధింపబడిన గొర్రెపిల్ల. అది ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టత. ఆయన అక్కడ వధింపబడిన గొర్రెపిల్లగానే కనబడుతూ ఉన్నాడు. మనందరి పాపముల కొరకై వధించబడినటువంటి ఆ గొర్రెపిల్లను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ ఆరాధించబడుతున్నటువంటి గొర్రెపిల్ల. వీరు ఆరాధిస్తూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి ఇదిగో ఆ పస్కా పశువుగా, పస్కా గొర్రెపిల్లగా మన పాపముల యొక్క రక్షణ కొరకై వధించబడినటువంటి వాడు. అలాగే మరి మన పాపములన్నీ మోసుకొని వెళ్ళి ఆ పాపములకు రావాల్సిన శిక్షను భరించినటువంటి వాడుగా ఆయన కనపడతా ఉన్నాడు. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా, జయించినటువంటి గొర్రెపిల్లగా ఆయన కనపడతా ఉంటే వారు ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఎలాగ ఆరాధిస్తూ ఉన్నారు చూడండి. ఆ కిందికి వస్తే 5వ అధ్యాయంలో ఆ 4 జీవులు 14వ వచనం ఆమేనని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఆ పై వచనాల్లో మనం చూస్తే ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములు కలుగునుగాక అని చెప్పి ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధనకు అర్హమైనటువంటి, ఆరాధనకు సరిపోయినటువంటి గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఆయన మన కొరకు వధించబడ్డాడు. ఆ గొర్రెపిల్లలో ఉన్నటువంటి శ్రేష్టతలు అనేకం ఉన్నాయి. ఆయన మౌనముగా వెళ్ళినటువంటి గొర్రెపిల్ల, వదుకు తేబడు గొర్రెపిల్లలాగా ఆయన మౌనంగా ఉండినటువంటి వాడు. వారు అవమానించారు, హేళన చేశారు, నిందలు మోపారు, ఉమ్మివేశారు. కానీ ఏమాత్రం ఎదురు తిరిగినటువంటి వాడు కాదు ఆయన. ఒక్క మాట కూడా పలికినటువంటి వాడు కాదు. ఎందుకు అంటే నా పాపముల విమోచన కొరకు వచ్చాడు ఆయన. ఆ శిక్షను భరించడానికే వచ్చాడు ఆయన. ఆయన పుట్టిందే మన రక్షణ నిమిత్తమై. ఆయన జన్మించిందే మరణించడానికి. లోక పాపమును మోసుకొని పోయి వాటికి రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆయన ఆ శిలువలో వధించబడ్డాడు. ఎంత శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్లను మనం కలిగి ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క శ్రేష్టతలను వర్ణిస్తూ అక్కడున్న కోట్ల మంది దూతలు ఆయన్ను ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా ఆయన్ను గణపరుస్తూ ఉన్నారంటే వారి యొక్క స్వరం వినబడుతూ ఉంది. వారి యొక్క లెక్క కోట్ల కొలదిగా ఉంది. అంతేకాదు ఘనత, మహిమ, స్తోత్రమును పొంద నరుహుడు అన్నారు. కిందికి వస్తే ఘనత, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగములు కలుగును గాక అంటే ఎల్లప్పుడూ ఆయన మాత్రమే పూజకు అర్హుడైనటువంటి వాడు. ఎల్లప్పుడూ ఆయన మాత్రమే స్తోత్రార్హుడు. ఇంకా వేరే ఎవరు కాదు. ఆయన మాత్రమే అద్వితీయుడు. కాబట్టి ప్రేమైన వల్ల అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈనాడు అట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. మన కొరకు వధింపబడినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించడానికి వచ్చాం. గొర్రెపిల్ల లేకుండా దహన బలి లేదు అని మనం చూస్తాం. కాబట్టి గొర్రెపిల్ల లేకుండా ఆరాధన లేదు. ఆరాధనకు పాత్రుడు ఆయన్నే. ఆ యొక్క 2 వస్తువులు మన మధ్య ఉండగా మనకు జ్ఞాపకం వచ్చేది ఆయన్నే.
ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం ఆ శిలువలో మన కొరకు గాయపరచబడి చిందించబడిన రక్తం. కాబట్టి ఆయనే పాత్రుడు, ఆయనే అర్హుడు, ఆయన లేకుండా ఆరాధన లేదు. కాబట్టి ఉదయకాల సమయమున మనకు ఆయన ఏమై ఉన్నాడో ఆలోచించేద్దాం. మన పాపములు ఆయన మన పాపములకు కలుగజేసిన రక్షణను మనం ఆలోచించేద్దాం. ఆనాడు ఇశ్రాయేలు ఎలాగైతే విడిపించబడ్డారో మనం కూడా నిత్య మరణం నుంచి విడిపించబడ్డాం, నిత్యమైనటువంటి బానిసత్వం నుంచి విడిపించబడ్డాం. వారు ఆ దినాన బయటపడినటువంటి విధానం వేరే. ఆ ఇంటిలో జ్యేష్ఠ సంతానం మాత్రమే చనిపోయింది. దాని నుంచి కూడా వీరు తప్పించబడ్డారు. ఎందుకంటే ఆ రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా. కానీ ఈనాడు మనం నిత్య మరణం, ఎల్లప్పుడూ అగ్నిగుండంలో ఉండవలసిన వారం, యుగ యుగాలు కాలవలసిన వారం. కాబట్టి ఆయన నమ్ముకునడం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. అంతేకాదు మన పాపములన్నీ ఆయన మీద మోసుకున్నాడు. చాలా భయంకరమైనటువంటి పాపాలు చేసాం మనం, అవన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆ మోపబడినందుకు తండ్రి కూడా ఆయన చూడలేకపోయాడు, తండ్రి కూడా ఆయన యొక్క చేతిని విడిచిపెట్టాడు. అంతగా ఆయన బాధను అనుభవించినట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, ఇదిగో అట్టి ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. మన కొరకు వధించబడినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనము అంతకంటే శ్రేష్టంగా, దూతల కంటే శ్రేష్టంగా సాగిలపడి ఆయన నమస్కరించి ఆయన ఆరాధించడానికి తగిన సహాయం దేవుడు అనుగ్రహించును గాక.